హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజనా చౌదరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా. మ్యామ్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జర్నలిస్టులు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారా ఏమన్నా? ఎందుకంటే జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు అనే ఒక వ్యక్తి అమరావతిని ఒక వేశ్య రాజధాని అనడం ఎలా చూడాలి మ్యామ్? అది చాలా అసహ్యమైన హేయమైన చర్యమ్మ. ఈ రాజకీయం అనేదమ్మా రకరకాల పార్టీలు మారుతూ ఉంటారు. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, తిట్టుకుంటుంటారు, కలుస్తుంటారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతుంటారు. దీస్ ఆర్ ఆల్ వెరీ నార్మల్. కానీ కక్ష సాధింపులో ఒక ప్రాంతపు ఆడవారిని కించపరచడం అనేది చాలా అసహ్యకరమైన, చాలా నీచమైన చర్య. ఎందుకంటే అసలు ఆడవారంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ముందు అడుగు పెట్టగానే కనిపించేది ఆడది. భార్య, బిడ్డ, తల్లి, చెల్లెలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే. ఇప్పుడు వీళ్ళు లీడర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఇంట్లోనే కాదు, ఇప్పుడు వాళ్ళందరూ అమరావతిలో ఎవరు లేరా? అందరూ అక్కడే ఉంటున్నారు కదా. అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదేనా? అంటే మీరు వాళ్ళని అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటున్నారని ఇప్పుడు మేము అనొచ్చు. కానీ అంత హేయమైన మాటలు, అంత నీచమైన మాటలు మేము అనలేము. చాలా తప్పమ్మా అది. అసలు అది ఎందుకు అంత భయంకరమైన మాట ఎలా అనాల్సి వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది చాలా చాలా రెడ్ లైట్ ఏరియాల్లో కూడా అనరేమో. అనకూడదు. ప్రాస్టిట్యూషన్ని ప్రాస్టిట్యూటర్ అని అనకూడదు. మన చట్టం వచ్చింది, మనం అలా అనకూడదు. వాళ్ళు కూడా ఒక వృత్తి కిందనే వాళ్ళు లైసెన్సులు తీసుకుంటున్నారు. దోస్ పీపుల్ ఆర్ టేకింగ్ వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవప్రదంగా మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు. అసలు సంసారంగా పెద్ద పెద్ద నాయకులు ఇళ్ళున్నాయి అక్కడ. నాయకుల భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ అందరూ అక్కడే కదమ్మా ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవ్రీవన్ ఈ స్టేయింగ్ నియర్ బై. ఆ చుట్టుపక్కలే కదా బ్రతకాలి. వాళ్ళేం రోజు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయలేరు కదా. దే ఆర్ స్టేయింగ్ దేర్ ఓన్లీ. అంటే వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ దీనికి చేరిపోయారా? అసలు అర్థం కావట్లేదు. అది ఎంత నీచమైన మాట అన్నది వాళ్ళు కొంచెమన్నా ఆలోచించి అన్నారా? అసలు ఆయనకి, ఆ కృష్ణరాజు అన్న ఆయనకి ఆడదంటే ఏంటో తెలుసా? సరే, ఆయన చెప్పారు, ఆయన అన్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, యాంకర్గా కూర్చున్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి. కొమ్మినేని గారు చిన్నపిల్లాడు కాదు ఆయన. ఒక తప్పు దొర్లినప్పుడు మన భాషను మనం కంట్రోల్ చెయ్యాలి. తప్పదు, చెయ్యాలి. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇలాగ అవమానించటానికే చేశారా? అక్కడ పేపర్లో ఉన్నాయి, ఇక్కడ పేపర్లో ఉన్నాయి అంటారు. ఏ పేపర్లలో ఇచ్చారమ్మా? ప్రతి పేపర్లో ప్రతి రాష్ట్రంలో అమ్మ, మనొక్క అమరావతి కాదు, ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు హైదరాబాద్ ఏరియా మనదొచ్చింది. మనం చార్మినార్కి వెళ్తే పసి బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసి షేకులానికి పంపిస్తారు. అది ఒక దరిద్రమైన ఆచారం ఇక్కడ. దాన్ని అలాగే ఈ వేశ్యావృత్తి అన్నది ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. అది ఎక్కడో అది వాళ్ళ వృత్తి, వాళ్ళ కర్మ, వాళ్ళ జీవితం. ఏం చేస్తాం, మనం ఎవరం సరిదిద్దలేము. నువ్వు కానీ నేను కానీ ఒక నెల మీరు ఒక నెల ఇవ్వచ్చు, నేను ఒక సంవత్సరం వాళ్ళని భరించవచ్చు, ఇంకో సంవత్సరం. వాళ్ళ కష్ట నష్టాలు మీకు ఏమన్నా తెలుసా? వేశ్య అంత ఈజీగా ఉందా? వేశ్య గురించి అంత చీప్గా అసలు ఆడవాళ్ళని ఫస్ట్ అంటం కాదు, ఈవెన్ వేశ్యని కూడా మీరు అనడానికి మీకు ఎవరిచ్చారు రైట్? ఆవిడకి ఏం కష్టం ఉందో, ఎందుకు బాధపడుతుందో, ఎందుకు చేస్తుందో నువ్వు వెళ్ళి దాని కష్టం తీరుస్తావా? ఎన్ని రోజులు పోషిస్తావు నువ్వు? బిడ్డ కోసం తప్పు చేస్తుందో, భర్త కోసం తప్పు చేస్తుందో, పొట్టకి చేస్తుందో తెలుసా? అసలు ఆడదాన్ని కనీసం అంతరంగా అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉందా? బస్సులో కానీ, రోడ్డు మీద కానీ ఒక వ్యక్తి చెయ్యి తాకితేనే మనకి గగురుపాటు వస్తుంది. జస్ట్ ఒక్క లాగి చెంప మీద కొట్టేద్దాం అనిపిస్తుంది. చిన్న టచ్ వీ కాంట్ బేర్. అలాంటిది తన మానాన్ని అమ్ముకొని బ్రతుకుతుంది అంటే దాని షోక్ కోసం ఎవరు వెళ్ళరమ్మా? షోక్ కోసం ఎవరు తిరగరు. అంత నీచమైన నేను అనకూడదు. అలాంటి వృత్తి ఎవరు
ఉట్టిగా సరదాగా చేయరమ్మా. కొమ్ము ఏమంటారు బలుపెక్కి చేసే వాళ్ళు ఉన్నారేమో హై సొసైటీ వాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ కింద తరగతిలో వాళ్ళు వేశ్యావృత్తి చేస్తున్నారంటే వాళ్ళ అవసరాల కోసం, బిడ్డల కోసం, భర్త కోసం. వాళ్ళని అవమానించే హక్కు ఎవరికీ లేదు. అది కాకుండా ప్రత్యేకంగా వాళ్ళని అవమానిస్తూ మళ్ళీ ఆ పేరు పెట్టి వీళ్ళని తిట్టడం. అసలు వాళ్ళని మీకు ఏ రైట్ ఉంది? వాళ్ళననే రైటే మీకు లేదంటుంటే సామాన్య జనాలను అనే రైట్ వీళ్ళకి ఎక్కడుంది? వీళ్ళు చూసారా వీళ్ళ ఇళ్లల్లో జరుగుతున్నాయా? ఇంకా అలాగే అడగాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో ఆన్సర్. ఒక ఫిమేల్గా నాకు నిజంగా ఆ రోజు ఎంత బాధ అనిపించిందంటే, వేశ్య అనేది అంత చీప్ కాదు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి చాలా తప్పమ్మా, చాలా హేయమైన చర్య. చాలా అసలు అంత పెద్దవాళ్ళు అలా మాట్లాడగలిగారు, దట్టు ఇన్ డిబేట్ అనేది మనకు చేత అయితే 4 మంచి మాటలు, ఉపయోగపడే మాటలు చెప్పాలి. మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. కొట్లాడుకోవడానికి రాలేదు. కొట్లాడుకోవడానికి బయట మనకు బోల్డ్ టైం ఉంది. ఎన్ని పార్టీలు ఎంతమంది అయినా కొట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు. కానీ డిబేట్ అనేది ఒక సందేశాత్మకంగా ఉన్న విషయాన్ని నలుగురికి తెలిసేటట్లుగా సింపుల్గా అందంగా చెప్పుకోవడానికి మీరు డిబేట్స్ పెడతారు. డిబేట్లో ఇంత అసహ్యకరమైన మాటలు మాట్లాడారంటే వాళ్ళు మానవ మృగాలు అంటాను నేను. వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళ చెంపలు పగలు కొట్టాలి. పగలు కొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది, లేకపోతే రాదు.